బీజేపీ ఆడిన నాటకం బయటపడిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మేడిగడ్డ కుంగిపోయిందని తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. అదే మేడిగడ్డ దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోందన్నారు. ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల వరద వస్తోందన్నారు. ఇంత వరద వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోస్తే ఇక్కడి నుంచి సూర్యాపేట జిల్లా వరకు నీళ్లు వస్తాయన్నారు జగదీష్ రెడ్డి. మేడిగడ్డ లేదు, కొట్టుకపోయింది, కాళేశ్వరమే లేదు, గంగలు కలిసిపోయింది అనేది ఏదైతే చెప్పినరో ఆ మేడిగడ్డనే సూచిపోదామని వచ్చినాం. ఇవాళ మనం మేడిగడ్డ ప్రాజెక్టు పైన నిలబడి ఉన్నాం. ఇప్పుడు మనం నిలబడి ఉన్నది వాస్తవమా కాదా ఒక్కసారి ఇటువైపు అటువైపు రెండు వైపులా చూపిస్తే అర్థమవుతుంది. ఏదైతే ఒక పిల్లర్ కుంగింది అని చెప్పినరో ఇక్కడ ఆ పిల్లర్ కుంగిపోయిన పిల్లర్ కూడా మన ముందే కనబడుతూ ఉంది. 19-20 మధ్యన ఉన్నవి ఏవైతున్నాయో రెండు అవి కుంగిపోయిన విషయం, దాని మీదనే మనం నిలబడిన ఎంతసేపు ఇది స్పష్టంగా కనబడుతుంది. ఇది మేడిగడ్డకు సంబంధించిన విషయం. మేడిగడ్డ విషయంలో కూడా వాళ్ళు చేసింది పూర్తిగా అబద్ధ ప్రచారం అనేది తేలిపోయింది. ఇవాళ మన ప్రవాహం దాదాపు 10 లక్షల క్యూసెక్కులు. ఒకసారి మీరు దీంట్లో చూపిస్తే ఒకసారి ఇక్కడ చూపించండి, అదేవిధంగా మనం అక్కడికి కూడా వెళ్దాం, ఆ వైపు కూడా గోదావరి చూద్దాం, దాని ఉధృత రూపం. ఇది ఈ ఉధృతితోని గోదావరి వస్తుంది. ఇది 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఇవాళ ఇంజనీర్ల అంచనా ప్రకారం. అయితే ఇది గతంలో అది కుంగినాడు ఈ పైన వీటిపైన ఈ రాఫ్టర్లు ఏవైతే మనకు కనబడుతున్నాయో వీటి పైనుంచి పోయింది గోదావరి. 30 లక్షలు దాదాపు 29 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చింది అన్నాడు. వీటి పైనుంచి పోయింది అని చెప్పి మనకు చెప్పారు, స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇప్పుడు వస్తున్న వరదతోని 3 రెట్ల వరద దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది. అంటే ఈ గోదావరి చరిత్రలోనే అత్యంత ఫ్లడ్ వచ్చింది. అది మనకు తెలిసిన చరిత్రలో మేమేమంటున్నాం, ఎలంప్రేల్ ప్రాజెక్టులు ఆపమంటలే. ఎత్తిన నీళ్ళని ఎత్తినట్టు కొండపోచమ్మ సాగర్ నింపు, మల్లన సాగర్ నింపు, నీ రంగనాయక సాగర్ నింపు, మా బసవపూర్ నింపు, మొత్తం ఎస్ఆర్ఎస్పి కింద తోక వరకు మా కోదాడ సూర్యాపేట తుంగతుర్తిల వరకు చెరువులు నింపు, మొత్తం మధ్యలో ఉన్న అన్ని చెరువులు నింపు. చెరువులు నింపి పెట్టుకుంటే ఏం పోయింది, నష్టం లేదు కదా, మళ్ళీ దొరకదు కదా తర్వాత. ఇది ఈ నీళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఎట్లా తెస్తావు, రాదు, పోతుంది, కాలం పోతుంది, ఇటు నుంచి లెట్ అయిపోతుంది, అప్పుడు ఏం చేస్తావు? ఇది కేవలం రాజకీయాల కొరకు గతంలో మీరు చెప్పిన అబద్ధాలు ఇవాళ ప్రజల ముందట బయటపడిపోతాయి. ఏదైతే కొట్టుకపోయింది, కాళేశ్వరం లేదు, మేడిగడ్డ లేదు అని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో అది వాస్తవం కాదు అని ప్రజలకు తెలిసిపోతుంది. మళ్ళీ మేము నీళ్ళు ఎత్తితే అన్న ఒక భయంతో ఇవాళ వీళ్ళు లిఫ్ట్లు ఆన్ చేయడం మానేసిండ్రు. మేము ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంటనే కన్నెపల్లి దగ్గర నుంచి ప్రారంభం చేయాలి. మాకు మొత్తం కూడా మాకు కొండపోచమ్మ కావచ్చు, మా మల్లన సాగర్ కావచ్చు, మా రంగనాయక సాగర్ కావచ్చు, మా బస్వాపూర్ కావచ్చు, మొత్తం ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 ఫేజ్ 2లో ఉన్న అన్ని కాలువల్ని కూడా నీళ్ళతో నింపాలి, చెరువులు నింపాలి. మీరు రాజకీయాల కొరకు కేవలం మీ బండారం బట్టబయలు అవుతుంది అన్న భయంతో, మీరు చెప్పింది అబద్ధం అని చెప్పి తేలిపోద్దన్న భయంతో మీరు ఇవాళ నీళ్ళు నింపకుండా ఉండడం అనేది ఇది తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు. మేము వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే మా కేసీఆర్ గారు గతంలో ఏదైతే చెప్పినో ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇవాళ స్పష్టంగా చెప్పారు, వారం టైం ఇస్తాం, వారం తర్వాత తప్పకుండా తెలంగాణ రైతాంగమే వచ్చి కేసీఆర్ నాయకత్వంలో పంప్ హౌజులు ప్రారంభం చేస్తారు, నీళ్ళు తీసుకుపోతాం.